ప్రతి ఒక్కరి లక్ష్యం గెలుపు వైపే. ఆ ప్రయాణంలో ఎన్నో ఓటములు పలకరిస్తాయి, మనలోని సహనాన్ని పరీక్షిస్తాయి. పరాజయం ఒప్పుకోకుండా పట్టుదలతో ముందుకు సాగిన వారినే విజయం వరిస్తుంది. అందుకు ఉదాహరణే ఆ యువకుడు. తనను తాను నిరూపించుకునేందుకు వ్యాపారం వైపు అడుగులు వేశాడు. మొదట్లో ఎరువుల దుకాణం పెట్టి నష్టపోయాడు. పాల ఉత్పత్తుల విక్రయ ఏజెన్సీ తీసుకొని అక్కడ అప్పుల పాలయ్యాడు. కానీ ప్రయత్నం ఆపలేదు. చివరకు కడక్నాథ్ సహా వివిధ రకాల కోళ్లు పెంచుతూ అధిక ఆదాయం పొందుతున్న రామకృష్ణ సక్సెస్ స్టోరీ ఇది. అవకాశాలు అందిపుచ్చుకుని జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లేవారు కొందరైతే, అవరోధాలు ఎదురైనా పదే పదే పరాజయాలు పలకరించినా పట్టుదలతో అనుకున్న లక్ష్యం చేరుకునేవారు మరికొందరు. ఎవరూ ప్రోత్సహించకపోయినా, నీ వల్ల కాదంటూ బంధువులు వెనక్కి లాగినా తనపై తనకున్న నమ్మకంతో వ్యాపారంలోకి అడుగుపెట్టాడు యువకుడు. ఆరంభంలో అపజయాలు, అప్పులు ఎదురైనా నిరాశ చెందలేదు. కష్టపడితే విజయం సొంతమవుతుందని నిరూపించాడు. ఈ యువకుడు రామకృష్ణ పల్నాడు జిల్లా రూపెనగుంట్లకు చెందిన నరసింహరావు, రమాదేవి దంపతుల కుమారుడు. వ్యవసాయ కుటుంబం. చదువుపై ఆసక్తి లేక బీటెక్ మధ్యలోనే ఆపేశాడు. వ్యాపారం చేసి జీవితంలో స్థిరపడాలని కలలు కనేవాడు. 20 లక్షలతో ఎరువుల షాప్, మరో 3 లక్షలతో డైరీ ఏజెన్సీ నిర్వహించాడు. 2 వ్యాపారాల్లో నష్టాలు రావడంతో 35,000 రూపాయలతో కోళ్ల పెంపకంలోకి అడుగుపెట్టాడు. కడక్నాథ్తో పాటు వివిధ రకాల కోళ్లు పెంచుతూ మంచి ఆదాయం పొందుతున్నాడు. ప్రస్తుతం ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో చిన్నపాటి షెడ్డు వేసి కోళ్లు పెంచుతున్నాడు యువకుడు. ఇతర కోళ్లకు వచ్చే రోగాలు ఇప్పటివరకు తాను పెంచే కోళ్లకు రాలేదని, కొన్ని సందర్భాల్లో ఔషధాలు వాడుతామని చెబుతున్నాడు. వీటిని పెంచడానికి ఎక్కువ స్థలం కూడా అవసరం లేదంటున్నాడు. వీటి మాంసం నల్లగా ఉండడంతో మొదట్లో చుట్టుపక్కల వారు ఆసక్తి చూపించలేదని, తర్వాత దీని గురించి తెలుసుకుని కోళ్లను విక్రయించడానికి పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారని వివరించాడు. బర్డ్స్ కి నా దగ్గర ఏ రోగాలు రాలేదండి. నేను ఎప్పుడన్నా ఒకసారి యాంటీబయాటిక్ వాడతా. ఇక్కడ దగ్గరలోని డాక్టర్ గారు ఉన్నారండి మాకు అనుకూలంగా. ఆయన వస్తారు, వచ్చి వారం వారం చూసి వెళ్తారు. దీనికి ఇది వాడు అని చెప్తారు. ఆయన చెప్పిన ప్రకారం వాళ్ళే మందులు ఇస్తారు ఫ్రీగానే. అయ్యే వాడతాం. ఇంకో ఏ రోగాలు రావట్లా. మన రాష్ట్రంలో చాలా అరుదు, మనం కొనుక్కొని తినాలన్నా దొరకవు. నేను అందుకే కేరళ నుంచి తెప్పించే ఈ బ్రీడ్ ని. చుట్టుపక్కల ఊరు వాళ్ళందరూ బాగా అలవాటు పడ్డారు. ఫస్ట్ లో భయపడ్డారు, ఇదేంది మాంసం నల్లగా ఉంది, ఇది మేము తింటాం అది ఇది అనుకున్నారు. ఒకసారి తిన్నాక వాళ్ళకి అర్థమైపోయింది దీని విషయం ఏందని. ఇంకా అప్పటి నుంచి నాకు కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. నేను ఒకసారి పోయి అమ్ముకునే పని లేదండి, అందరు ఫామ్ కాడికే వస్తున్నారు. ఈ ఒరిజినల్ నాటుకోడి గురించి అయితే అందరికి తెలిసింది. సోనాలి బ్రీడింగ్ కూర అవి బాగున్నాయి మాంసం. వీటికి ఏంటంటే ఒరిజినల్ నాటుకోళ్ళు ఏంటంటేనండి మా ఊర్లో పెట్టారు, వాతావరణానికి చనిపోతున్నాయి. అందుకని నేను అవి వద్దులే అని తెచ్చుకున్నా. ఒక కోడి చచ్చిపోయినట్టు కానీ ఏమీ రిమార్క్ లేదు. హ్యాపీగా అంతా బానే ఉంది. సాధారణ బాయిలర్ కోళ్లతో పోలిస్తే కడక్నాథ్ కోళ్లు అత్యంత పోషక విలువలు, రోగనిరోధక శక్తి కలిగి ఉంటాయి. చూడ్డానికి ముదురు నలుపు, నీలం రంగులో ఉంటాయి. వీటి వెంట్రుకలు, చర్మం, మాంసం నలుపు రంగులో ఉంటుంది. వీటికి రోగనిరోధక శక్తి ఎక్కువ ఉండటంతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు తట్టుకోగలవు. ఇవి వేసవిలో 100 వరకు గుడ్లు పెడతాయి. ఒక్కో గుడ్డు 25 నుంచి 35 రూపాయల వరకు విక్రయిస్తారు. ప్రస్తుతం కడక్నాథ్ కోళ్ల పెంపకానికి 250 నుంచి 300 వరకు ఖర్చవుతుంది. కిలో కోడి లైవ్ 600 నుంచి 650 రూపాయల వరకు విక్రయిస్తున్నానని చెబుతున్నాడు రామకృష్ణ. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఈ రకంతో పాటు నాటుకోళ్ల పోషకం మంచి లాభదాయకం. వీటిని 6 నెలలు పెంచుతామని, గుడ్ల ద్వారా కూడా మంచి ఆదాయం వస్తోందని చెబుతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్కు మార్కెటింగ్ చేస్తున్నామని, భవిష్యత్తులో మరింత విస్తరిస్తామని వివరించాడు. మార్కెటింగ్ మనకు హైదరాబాద్ కూడా మనకి కాల్స్ వస్తున్నాయి.
పంపించండి మాకు, మీరు కొంచెం అటు ఇటుగా ఇస్తున్నారు కదా రేటు. ఎగ్స్ చికెన్ షాప్ వాళ్ళు అందరూ ఎక్కడికే వచ్చి తీసుకెళ్తారు, రైతులు కానీ చుట్టుపక్కల ఊరు వాళ్ళు కానీ అందరూ వచ్చి తీసుకెళ్తారు. ఈ 6 months పెంచాలి 1 kg రావాలంటేనే. మొక్కజొన్నలో 30 rupees పడతాయి కేజీ. మొత్తం మరక వేయించుకొని తీసుకొచ్చి మనం ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని అన్ని 26 రూపాయలు కొనుగోలు, 2 రూపాయలు మరక, 2 రూపాయలు ఏమో ట్రాన్స్పోర్ట్, మొత్తం 30 రూపాయలు పడిద్ది. ఇంకా అదొక్కటే ఖర్చు. పిల్ల 50 రూపాయలు పెట్టుకుంటాం, దానికి 250 రూపాయలు ఫీడింగ్ పెడతా, 300 అయింది. నేను 500కి అమ్ముకుంటా, 200 మిగులుతాయి కోడికి. 90% మొక్కజొన్నే వాడతాను. ఎప్పుడన్నా బియ్యం వేస్తా, లేదా వడ్లు నానబెట్టి వడ్లు మొలకగట్టి అవి వేస్తానండి. మామూలుగా అప్పుడప్పుడు మజ్జిగ, ఒక్కొక్కసారి పసుపు నీళ్లు, ఒకసారి బెల్లం నీళ్లు అలా వాడతాం. ఈ అండర్ గ్రౌండ్ లో నుంచి దీంట్లో నుంచి వెళ్ళడానికి లేదు, బయటకు వెళ్ళడానికి కూడా. అందుకని మన దగ్గర మాంసం టేస్ట్గా ఉంది. రామకృష్ణకి వ్యాపారంలో మంచి లాభాలు రావడంతో ఊరిలోని కొంతమంది యువత సైతం ముందుకొచ్చారు. వీరికి సైతం కేరళ నుంచి కోళ్లను దిగుమతి చేసి వ్యాపారంలో రాణించేలా ప్రోత్సహిస్తున్నాడు. షెడ్లకి దానాకి పోను 1.5 దాకా మిగిలినండి. కలెక్టర్ గారు కూడా అడిగారు నన్ను, ఇదేంది ఇలా ఉంది, ఇది ఒకసారి విన్నాను దీని గురించి అని అడిగారు. అడిగితే చెప్పాను, ఇది కడక్నాథ్, ఇది మాంసం నల్లగా ఉంటుంది, చర్మం కూడా నల్లగా ఉంటుంది, ఇలా అని వివరంగా చెప్పా. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇంటికాడే ఉండి ఏదో ఒకటి చేసుకుంటున్నాడు కదా, అటు ఇటు తిరిగే పని లేకుండా. అది ఇల్లు, ఇది ఇక్కడ ఫాము, ఎటు పోయే పని లేదుగా. నన్ను చూసి ఒక 10 members అడిగారండి మా ఊర్లోనే, మేము పెట్టుకుంటాం, కొంచెం సపోర్ట్ చేయవా, ఏమన్నా ఇబ్బంది వచ్చినా ఏమన్నా చూసుకోవా అని నన్ను అడిగారు. నేను చెప్పాను వాళ్ళతో, నాతో పాటు ఏది ఇప్పిస్తాను మీకు, ఇలా షెడ్లు కట్టుకోండి, ఇలా సబ్సిడీలు కూడా ఉన్నాయి, 100 కోళ్ళకి 200 కోళ్ళకి అయితే ఇస్తున్నారు అని చెప్పాను. 10 members అయితే అడిగారు. ఇప్పుడు ఈ అయిపోతున్న అనగానే నెక్స్ట్ బ్యాచ్ రన్నింగ్లోకి రావాలి, ఈ అయిపోతున్న అనగానే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ రన్నింగ్లోకి రావాలి, అలా చేయాలనుకుంటున్నా. వివిధ వ్యాపారాల్లో నష్టాలు చూసిన కుమారుడు కోళ్ల బిజినెస్ లో సక్సెస్ కావడం చాలా సంతోషంగా ఉందని చెబుతున్నారు రామకృష్ణ తల్లి రమాదేవి. మేమైతే ఏం మందులు అసలు వేయలా, కాకపోతే మాకే రేటు తెలియక కొన్ని తక్కువగా బాగొట్టి. కోడిగుడ్లు అయినా ఏమైనా బాగానే పోతాయి, అంటే జాగ్రత్తగా చేసుకోవాలి. ఇంక లోపలే, బయటకు అసలు వదలం. కడకనాథ్ గానీ మామూలుగా కోళ్ళు తీసుకుంటూనే ఉంటాం. బాగా టేస్ట్ కూడా బాగున్నాయి కోళ్ళు కూడా. ఈ ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని చిన్న సమస్యలు కూడా, కొంచెం షుగర్లు కానీ బీపీలు కానీ కొంచెం ఉన్న కూడా ఇబ్బంది ఏం లేదు. గ్యాస్ ట్రబుల్ కానీ ప్రాబ్లం కానీ ఏమీ లేదు, బాగుంది. నాటుకోడి మీద కూడా ఇదే బాగా కడకనాథ్ బాగా టేస్ట్ అనిపిస్తుంది. రేటు మనకు ఒక రకంగా ఇస్తున్నాడు, ఇబ్బంది లేదు. మేము సంవత్సరం నుంచి తీసుకెళ్తూనే ఉన్నాం. దీనికి గుడ్లు కూడా ఉన్నాయి, మామూలుగా గుడ్లు కూడా బాగా మంచి టేస్టీగానే బాగా ఉంటాయి. కోళ్ళు వారం తీసుకెళ్తాం మేము. రేటు కూడా అందుబాటులో ఉంది. నాటుకోడి కాడికి బాగుంటాయి. మామూలు తక్కువ దొరకట్లేదండి ఇక్కడ, మామూలు అసలు పెంచట్లా ఎవరు, ఇదే బాగుంది. కడక్నాథ్ కోళ్లతో పాటు సోనాలి, అస్లీం నాటుకోళ్ల కోసం డిమాండ్ భారీగా పెరిగిందని అంటున్న రామకృష్ణ భవిష్యత్తులో ఫామ్ని మరింత విస్తరించడమే లక్ష్యమని చెబుతున్నాడు. వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం ఏ రంగమైనా సరే సవాళ్ళకు ఎదురెళ్తుంది నేటి యువతరం. అలాంటి యువకుడే పల్నాడు జిల్లా రూపనగుంటలో చెందినటువంటి రామకృష్ణ. చేతిలో డిగ్రీ పట్టా లేకపోయినా, లక్షాది రూపాయల డబ్బులు లేకపోయినా అతి కొద్ది మొత్తంతోనే సొంతంగా కోళ్ల ఫామ్ నిర్వహిస్తున్నాడు. కడక్నాథ్, సోనాలి నాటుకోళ్లు అధిక సంఖ్యలో పెంచుతూ చక్కటి లాభాలను ఆర్జిస్తున్నాడు. అదేవిధంగా చుట్టుపక్కల వాళ్ళకి మేలైన మాంసము, అదేవిధంగా మేలైన కోళ్లను అందుబాటులో తీసుకువస్తూ అందరి మనలను అందుకుంటున్నాడు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.